కొన్ని సందర్భాలలో జరిగిపోయిన చరిత్రను గురించి చెప్తూ ఉంటారు సోషల్లో. నా చిన్నప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఆయన చరిత్రను చెబుతూ ఆయన ఏలుతున్న కాలంలో అంట రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు కుప్పలుగా పోసి అమ్మేవారు అని చెప్పేవారు. అంటూ ఆ కాలం మరలా వస్తే బాగుండే అని అంటూ ఉండేవారు కొంతమంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వజ్రం చాలా ఖరీదు కాబట్టి ఆ కాలంలో ఆ దినాలలో ఫలానా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ప్రధానమంత్రి ఉన్నప్పుడు, ఫలానా రాజు ఉన్నప్పుడు, ఫలానా సేవకుడు ఉన్నప్పుడు, ఆ దినాలలో అంటే ఆ దినాలు ఏమైపోయాయి? గతించిపోయాయి. ఆ రోజులే బాగున్నాయండి అంటారంటే ఆ రోజులన్నీ గతించిపోయాయి. నేనంటాను, ఈ మాటలు వింటున్నప్పుడు అతని దినములన్నీ అన్న మాట దగ్గర అతనిది ముగించబడింది. కానీ ఈరోజు మన దినాలు మాట్లాడరేంటి? మన దినాలు ముగించబడలా, మన దినాలు జరుగుతూ ఉన్నాయి. ఒక వ్యక్తి తన దినములలో జరిగిన ఒక విషయాన్ని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అతని దినములన్నీ వారు తమ పితరులైన దేవుడైన యెహోవాను అనుసరించారు. అనుసరించుట మానలేదు. అతడు ఉన్నంత వరకు అతని దినములన్నిట అతను, అతని కుటుంబం, అతని రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఎవరిని అనుసరించారంట? ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. మనమున్నంత వరకు మనము, మన కుటుంబాలు, మన పిల్లలు, సేవకుడిగా నేనున్నంత వరకు నేను, నాకు ఇవ్వబడిన సంఘం నా ప్రభువుని మాత్రమే అనుసరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే కోవలో ఇంకొక మాట కూడా మాట్లాడతారు. ఏమనంటే ఆ దినాలన్నీ అయిపోయినాయండి, అప్పుడులాగా ఈరోజు లేవు అంటూ ఉంటారు. అంటే ఆ దినాల్లో ప్రభువుని అనుసరించారు కానీ ఈ దినాల్లో ప్రభువుని ప్రజలు అనుసరించట్లేదు అని. తండ్రి హఠాత్ మరణం వల్ల, ఇంకొక అవకాశం లేకపోవటం వల్ల 8 సంవత్సరాల వయసులో ఈ హోషేయ అనే రాజును తీసుకొచ్చి సింహాసనం ఎక్కించారు. 8 సంవత్సరాల వయసులో రాజుగా ఎక్కిన ఆయన 31 సంవత్సరాలు పరిపాలన చేశాడని ఇదే అధ్యాయంలో రాయబడి ఉంది. ఎదుగుతున్న కొలది అతని మనసులో ఉన్న భావం ఏంటంటే, నా తండ్రి తప్పు చేశాడు, అందుకు నా అకాల మరణం చెందాడు, నేను అటువంటి స్థితి రాకూడదు. బ్రతికినంత కాలం నా పితరులు అయిన దావీదు అనుసరించినట్లు నేను నా దేవుణ్ణి అనుసరించాలి. నేను మాత్రమే కాదు, నేను, నా కుటుంబం, నా రాజ్యం కూడా ఎవరిని అనుసరించాలి? చాలా ఖచ్చితమైన ఒక తీర్మానం చేసుకున్నాడు. ఆ గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుకుంటే పచ్చికలో బొమ్మ దొరికింది హోషేయకి. ఏం బొమ్మ అంటే బయలుదేవత బొమ్మ. అది చూచి బాధపడ్డాడు. నా దేశంలో ఎక్కడ చూసినా బయలుదేవతలు, విగ్రహాలు, గుళ్ళు, గోపురాలు, ఏంటిది? జీవము గల దేవుని దేశమేనా ఇది? ఏంటి పరిస్థితులు అని బాధపడ్డాడు. ఎదిగిన తర్వాత 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత రాజ్యం అంతటిని శుభ్రపరచడం మొదలుపెట్టాడు. ఒకే దేశం, ఒకే దేవుడు అన్న నిదానాన్ని తీసుకొచ్చి దాన్ని తీసుకుని వచ్చి దేశమంతా అనుసరింపజేశాడు. అందుకనే అతని దినాలలో ఏమండి ప్రజలందరూ ఎవరిని అనుసరించారంట? చెప్పండి గట్టిగా. మరి ఈరోజు మన దినాల్లో మనం ఉన్నంత వరకు మనం మాత్రమే కాకుండా మన కుటుంబాన్ని, మనకు కలిగిన వాటన్నిటినీ ప్రభువుని అనుసరించేట్లుగా చేయుదుముగాక. హల్లెలూయా. చెప్దామా బిగ్గరగా?